చూడండి ఇవాళ మరి భవన కార్మికులు మరి రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది భవన కార్మికులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి ఉదయం నుంచే ఇక్కడ చాలా భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి మీరు, చాలా మంది వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వివిధ సంఘాల నుంచి ఈరోజు జేఏసీ మరి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ భవన కార్మికులు నిర్వహిస్తున్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి లేబర్ ఆఫీసులు ఈరోజు మీరు చూడొచ్చు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి చాలా మంది ప్రజలు ఇవాళ మరి పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా మరి ఐక్యంగా వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ మహాధరణ కార్యక్రమాన్ని మరి చేయడం జరుగుతుంది. ఈ మహాధరణ కార్యక్రమంలో మీరు చూడండి, వాళ్లకు ఇవాళ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో గతంలో ఆ వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలోనే ఇవాళ ఎవరైతే ప్రమాదానికి గురయ్యారో ఎవరైతే ప్రమాదంలో చనిపోయారో ఆ బాధితులకు కావలసినటువంటి సహాయాన్ని అందడంలో మరి ఈజీగా ఉండేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి మరి ప్రైవేట్ బీమా కంపెనీలకు అప్పచెప్పడం వల్ల, ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడం వల్ల ఇవాళ చాలా కార్మికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఇవాళ వాళ్ళు చెప్పడం జరిగింది. మరో విషయం ఏంటంటే సెస్ ద్వారా సేకరించినటువంటి మరి కార్మిక సంఘంలోని నిధులన్నీ కూడా మరి పక్క శాఖకు మళ్ళీ ఇస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి లేబర్ ఆఫీసు ఉన్నటువంటి ఈ ఆఫీసు వద్ద చాలా వరకు ఎంత భారీ ఎత్తున మరి చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమం మీరు చూడొచ్చు. మరి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏడు నుంచి వచ్చారు అన్న? ఖమ్మం జిల్లా తల్లంపాడు. ఖమ్మం జిల్లా తల్లంపాడు. ఇదిగో ఈ విధంగా ఖమ్మం జిల్లా నుండి వచ్చినటువంటి అనేక మంది కార్మికులు ఇప్పుడు మహాధర్నా కార్యక్రమం జరుగుతుంది. అసలు ఈ ధర్నా కార్యక్రమంలో చాలా వరకు అనేక మంది భవన కార్మికులు మీరు చూడొచ్చు. ఎక్కడ చూసినా మరి ఆ జెండాలు, రకరకాల జెండాలు, ఒక జెండాని కాదు. ఇవాళ మేమంతా కార్మికులమంతా ఒకటే అనే నినాదంతో అన్ని రకాల జెండాలు, అన్ని రకాలైనటువంటి కార్మిక సంఘాలు మరి రావడం జరిగింది. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చిరే? ఖమ్మం నుంచా? దేని గురించి వచ్చారు ఒకసారి చెప్తారా? కార్మికుల కోసం అండి. కార్మిక సంక్షేమ బోర్డు ప్రైవేట్ పరణ చేస్తారు, చేయకుండా ఉండడం కొరకు వస్తున్నాం. అదేవిధంగా లేబర్ ఆఫీసులో అన్ని సంక్షేమ పథకాలు గవర్నమెంటే చేయాలి అని చేస్తున్నాం. ప్రైవేట్ సమాజం చేస్తే మమ్మల్ని పట్టించుకోవడం. ఇప్పుడు ప్రజలు ఏలు ముద్దలు పడతలేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. సైడ్ పని చేయటం లేదని ఇప్పుడు నెలల తరబడి మమ్మల్ని తిప్పుతారు. నిజంగా వర్కర్లు పనిచేసే వాళ్ళు ఏలు పడతలేదు, ఇళ్ళల్లో కూర్చున్న వాళ్ళు ఏలు పడతారు, వాళ్ళకి చేస్తారు కార్మిక శాఖ వాళ్ళు. అది కొద్దిగా అరికట్టాలని అందులో భాగంగా ఎల్ఐసి వాళ్ళకు అప్పచెప్తారని అప్పచెప్పొద్దని భాగంగా ఖమ్మం నుంచి మేము రావడం జరిగింది. సో ఇది మిత్రులారా మీరు చూస్తున్నారు కదా, అంటే ప్రైవేటు కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఇన్సూరెన్స్ కంపెనీలకు వీళ్లకు వెల్ఫేర్ బోర్డు ఉన్నాక కూడా మరి దాన్ని పక్కన పెట్టేసి ఇవాళ ప్రభుత్వం ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడడం వల్ల ఇవాళ కార్మికులంతా కూడా వచ్చి ఇక్కడ భారీ ఎత్తున ధర్నా చేస్తున్నటువంటి విషయం చూడండి. మరి ఎక్కడెక్కడి నుంచి జిల్లాల నుంచి అనేక మంది కార్మికులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క బాధలు చెప్తుంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే పాలసీ ఉందో అందులో ఏ చిన్న ఒక తప్పు ఉన్నా, ఒక ఆధార్ కార్డులనే కానీ ఒక రేషన్ కార్డులనే కానీ మరి ఏ చిన్న తప్పు ఉన్నా కానీ కూడా అసలు లబ్ధి పొందేదారునికి అసలు లబ్ధి అందనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు మనకు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చాలా మంది అనేక మంది కార్మికులు అనేక జిల్లాల నుంచి వచ్చిర్రు. మరి వాళ్ళని మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారే? మాడుగుల. ఎక్కడ, ఏ జిల్లా అది? ఇదే మన రంగారెడ్డి. మరి మీరు ఏం కావాలనుకుంటారు? మేమా మేస్త్రి. అది ఇప్పుడు ఇక్కడ మీ సమస్య, ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇంతమంది వచ్చారు కదా, మీరు ఏ హక్కుల కోసం వచ్చిర్రు, ఏం కావాలి? ఇప్పుడు ఇంత భారీ ఎత్తున ధర్నా జరుగుతుంది కదా. నాకు మాట్లాడాలి. కార్మికులకి ఏలుముద్ర పడేలాగా అధికారులు చూడాలని మా యొక్క విన్నపం అండి. చాలా ఇబ్బంది పడుతున్నారు కార్మికులు. నిజమైన కార్మికులకి లబ్ధి రావటం లేదు, నిజమైన కార్మికులకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళ ఏలుముద్రలు పడకుండా కన్నుతోటైనా చూసి వాళ్ళకి రెన్యువల్ అయ్యేటట్టుగా చూడాలి. నిజమైన లబ్ధిదారులకి న్యాయం జరగాలి. ఇప్పుడు ఉన్న వారికే 15 లక్షల వరకే ఎల్ఐసి గొప్ప చెప్తారంట. మొత్తం 10 లక్షల మంది ఉన్నారు. మరి మిగతా 10 లక్షల మందికి అన్యాయం జరిగినట్టే కండి. వాళ్ళకి రెన్యువల్ కావట్లేదు. ఇప్పుడు రెన్యువల్ అయిన వరకు చేస్తున్నారు, రేపు రెన్యువల్ అవుతుంది. ఈ ఫండ్స్ ఇంతవరకే ఎల్ఐసి వాళ్ళకి పంపిస్తారు.
తర్వాత వీళ్ళది ఏంటంటే మా చేతిలో లేదని ఈ అధికారులు అంటారు, ఎల్ఐసి వాళ్ళు కడిపోతే ఎల్ఐసి మా చేతిలో లేదు. కనుక ఎల్ఐసి అన్న దాన్ని పూర్తిగా రద్దు చేసి గవర్నమెంట్ చూడాలని మా యొక్క అభిప్రాయం, విన్నపం, మా డిమాండ్ కూడా. అదే విధంగా మాకు ఏలు పడే విధంగా, ఏలు పడపోతే కన్నన్న లేదా దాన్ని వెత్తివేసి ఒక్కసారి ఆన్లైన్ చేస్తే మనిషి లైఫ్ 60 సంవత్సరాల వరకే పెట్టింది గవర్నమెంట్. అదే 60 సంవత్సరాల వరకు ఒక్కసారి ఆన్లైన్ అయితే కంటిన్యూ ఉండాలని మా యొక్క విన్నపం. సో ఇది మిత్రులారా, మరికొంతమంది కార్మికులు చాలా చోట్ల నుంచి, అనేక జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్మికులు ఉన్నారు. మరి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఖమ్మం జిల్లా కమ్మూరు. మమ్మల్ని ఇటునెట్ మీరందరు సెంటర్లో చేరి రిట్రా మీరు సెంటర్లో చేరేది మమ్మల్ని నిలబడే కూడా సెంటర్లో కానీ అటన్నదండి ఇటన్నారా లేవాలి మొత్తం టిఆర్ఎస్ మొత్తం ఇక్కడ సెంటర్లో. ఈ చట్టానికి విరుద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకులు, పోయిన పరిపాలకులు గాని ఇప్పుడున్న పరిపాలకులు గాని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ కార్మికుల పొట్టగొడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీన్ని చూస్తూ ఊరుకుంటే మన గతి అధోగతి. మనం ఈయనగాసిన ఎక్కల పాలు చేయకుండా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాన్ని పోరాటాల ద్వారానే మళ్ళీ దీన్ని మిగిలించుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో ఇవాళ 5,065 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. కానీ అసలు కార్మికులకు ఇవ్వాల్సిన దానికంటే అందరూ కూర్చోవాలి, దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఆల్రెడీ మీరు అన్ని ధారణ చేస్తున్నారు వేరే కలెక్టరేట్స్ లో కూడా. అవన్నీ రిప్రజెంటేషన్స్ కూడా మా ఆఫీస్కి వచ్చినాయి. దాంతో సహా ఈ రిప్రజెంటేషన్ కూడా గవర్నమెంట్ పంపిస్తాం. గవర్నమెంట్ వాళ్ళు దీన్ని గమనించి దానికి సంబంధించి దీన్ని ఎగ్జామిన్ చేస్తారని చెప్తున్నాం. థ్యాంక్ యూ. మన భవన నిర్మాణ కార్మికులు ఇలా పెద్ద ఎత్తున మన జేఏసీ తరఫున పెద్ద ఎత్తున మన ధర్నాని విజయవంతం చేసుకున్నాము. అదేవిధంగా మన కార్మికులకు లబ్ధి చేకూరే విషయంలో గవర్నమెంట్ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కమిషన్ల కోసము ఇవాళ మన కార్మికులని కొట్టగొట్టాలనే చూస్తున్నది. అందుకే మనము వాళ్ళ కుట్రల్ని బహిర్గతం చేసి మనము ప్రజల ముందు పెట్టాలి. అదేవిధంగా మనము కార్మికుల పట్ల ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇప్పుడు ఈ మన కార్మికులకు ఇచ్చే ఎల్ఐసి వాళ్ళ కుట్రలో భాగంగా మనకు కార్మికులకు అన్యాయం జరుగుతున్నది. అందుకే మనం ఆ విషయాలను మనము ప్రజలకు తీసుకొచ్చి ఇంకా అనేక పోరాటాలు చేయాలి. ఈ సందర్భంగా విరమించుకోకపోతే ఇప్పుడు పెద్ద ఎత్తున మళ్ళీ ఐక్య సంఘటన చేసి మనం పెద్ద ఎత్తున పోరాటాలు ధర్నాలు చేస్తాము. అందుకే గవర్నమెంట్ను కూడా హెచ్చరిస్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సింది. అన్న విలేకరులు వచ్చి ఒక ఫోటో తీసుకుంటారు. అన్న తీసుకోండి, వాళ్ళు తీసుకుంటున్నారు విలేకరులు. కపిలకు 80 కోట్ల స్కీమ్ ఉంది.
జూపిటర్ పోర్ట్ మెయింటెనెన్స్ కంపెనీలతో నియమించాలి ఎంపైర్ పోర్ట్ కంపెనీ, నియమించాలి ఎంపైర్ కంపెనీ. వద్దులని కార్మిక సంఘాల ఐక్యత. ఇప్పుడు సెంట్రింగ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా గారు మాట్లాడతారు. వారిని మాట్లాడాల్సి ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వ చేసినటువంటి మన సొమ్మును ప్రభుత్వము వేరే వేరే వాటికి ఉపయోగించే విధంగా ప్రయత్నిస్తుంది. దానికి అరికట్టడానికి ఇక్కడ వచ్చినటువంటి సిఐటియు కానీ, ఐఎన్టీయూసీ కానీ, ఏఐటీయూసీ కానీ, సెంట్రింగ్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అందరూ ఇక్కడికి వచ్చేసి లేబర్ కమిషన్ ఆఫీస్ ఎదురుగా ఏదైతే మన సొమ్మును ప్రభుత్వము తప్పుడు దారికి తీసుకెళ్తుందో వాటికి వ్యతిరేకంగా ఈ రోజు ధర్నా చేస్తున్నాము. మరి ఇంతట్లోనే ఏదైతే ప్రభుత్వము వీడికే ఆపి మరి మన సొమ్మును మనకు చెందే విధంగా ప్రభుత్వము లేబర్ అంటే ఏంతో వాళ్ళకు గుర్తి చెప్పే విధంగా మనము ఈ రోజు ఈ ధర్నాకు దిగాము. కాబట్టి ఇది ఇంతలో ఆగదు. కాబట్టి మనం ఏదైతే మన సొమ్మును వేరే వేరే వాటికి ఉపయోగిస్తారో వాటిని అరికట్టడానికి మనం ఇలా ధర్నా చేస్తున్నాము. మరి సెంటర్ లో మోడీకి కానీ మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కానీ మేము ఈ యొక్క కార్మిక చట్టం నుంచి హెచ్చరిస్తున్నాము. మా సొమ్ము మాకే కార్మికులకు చెందే విధంగా మీరు వేరే ఏ చట్టాలు చేస్తారో తీసుకురండి. కార్మికుల జోలికి వస్తే మాత్రము ఖబర్దార్, మీరు ఖబర్దార్. ఎందుకంటే మా యొక్క చర్చలు, మా యొక్క ఫండ్లు, మా యొక్క సొమ్మును ఏదైతే ప్రభుత్వం వ్యతిరేక తీసుకుపోతుందో దాన్ని అరికట్టడానికి మేము ధర్నా చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వానికి, సెంటర్ కానీ, స్టేట్ కానీ మేము హెచ్చరిస్తున్నాము. మా యొక్క సొమ్మును కార్మికులకు చెందే విధంగా మీరు ఏ చట్టాలు తీసుకొస్తారో తీసుకురండి. వాళ్ళు లోన్ల పూర్వకంగా కానీ వారికి మహిళా కార్మికులకు వారికి కూడా వేరే చట్టాలుగా మీరు తీసుకొచ్చి మా సొమ్మును మాకు చెందే విధంగా మీరు చేస్తే మీకు పాలాభిషేకం చేస్తామని రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాము. మోడీకు ఒకవేళ మీరు ఇదే విధంగా కార్మికుల జోలికి వచ్చి మీరు ఇదే విధంగా మీరు వ్యతిరేకంగా మీరు నడిస్తే మాత్రం మీ ప్రభుత్వానికి కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కూలగొట్టి మళ్ళీ యథావిధిగా కార్మిక అందులోనే ఒకలకు ఎన్నుకొని మరి ఆ కార్మిక చట్టానికి మీరు వ్యతిరేకంగా పోతే మాత్రం మీకు మేము బుద్ధి చెప్పే విధంగా చెప్తామని మీకు కార్మిక ఈ సంఘం నుంచి మేము హెచ్చరిస్తున్నాము. దయచేసి మీరు ఏ జోలికి పోకుండా మీరు విరమించుకుంటే బాగుంటుందని మేము సెంట్రింగ్ కార్మిక సంఘం నుంచి మేము మా యొక్క అధ్యక్షులు పి కృష్ణ గారు కూడా వచ్చారు. మరి మా కార్మిక విష్ణువర్ధన్ రెడ్డి, అహ్మద్ భాయ్, ప్రవీణ్ గారు, మన పరశురాం రెడ్డి గారు, మన ఏఐటీసీ అధికారులు, మన చిన్నరావు గారు కూడా భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర అధ్యక్షులు కూడా వచ్చారు. కాబట్టి వారు కూడా మాట్లాడారు.
మన మిగతా చంద్రశేఖర్ కూడా మన ఓడిసి గురించి వచ్చాడు. మరి ఏ చట్టాలను వ్యతిరేకంగా మీరు తీసుకెళ్తే మాత్రము రేపు బుద్ధి చెప్పే విధంగా మేము ఇదే ధర్నాలకు దిగి మీరు భవన నిర్మాణాలు ఎక్కడున్నా సరే మీరు గవర్నమెంట్ ఎక్కడైనా సరే బిల్డింగ్ కట్టినా ఏమున్నా సరే మేము ఆపి మీ యొక్క వ్యతిరేకంగా మీకు ఆ వ్యతిరేక చట్టాలను రిటర్న్ తీసుకునే విధంగా మేము హెచ్చరిస్తున్నాము. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. జై హింద్, జై హింద్. వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి భవన నిర్మాణ కార్మికులకు అందరికీ మన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పాలని కట్టబెట్టాలని ఒక కుట్ర కొనసాగుతుంది. ఆ కుట్రని వ్యతిరేకిస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున కార్మికులకు కదిలి వచ్చింది. మిత్రులారా, గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ అయినా, టిఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ రోజు కార్మికుల సొమ్ము పైన కన్ను పడింది. పిఎఫ్ గాని వెల్ఫేర్ బోర్డుల పైన గాని ఈ రోజు ఉన్నటువంటి కార్మికుల సొమ్మును కాజేయడానికి పెద్ద కుట్రలు వేస్తున్నారు. అందుకే దీనికి వ్యతిరేకంగా మనం బలమైనటువంటి పోరాటాన్ని కొనసాగించాల్సిన ఒక ఆవశ్యకత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ఒక పక్కన మనకు సంక్షేమ పథకాలు మెరుగుపరచాలని, పెన్షన్లు ఇవ్వాలని, స్కాలర్షిప్లు ఇవ్వాలని, అకాడమిక మౌలిక సదుపాయాలు కల్పించాలని కార్మికులు ఇల్లుగా ఉన్నటువంటి పోరాటాలు చేస్తుంటే, మరో పక్క లేబర్ అధికారులు ప్రభుత్వాలు మొత్తం కూడా భూమి నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు నిధులన్నింటినీ కూడా సుమారు చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా కార్మిక వర్గానికి వ్యతిరేకమైనది. ఈ పోరాటం ఇద్దరు ఆగేది కాదు. ప్రభుత్వం గాని లేబర్ అధికారులు గాని చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా మన పోరాటాన్ని తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని, అందులో భాగంగా మన భవన నిర్మాణ కార్మిక సంఘాలు ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. మిత్రులారా, ఈ ధర్నాన్ని ఉద్దేశించి ఐఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షులు అందరూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, కొంచెం ఎన్నుకున్న కళ్ళను సంఘానికి ఒకరికి ఉంటే బాగుంటుంది. దయచేసి ఎన్నిసార్లు చెప్పుకోదు. మనం క్రమశిక్షణకు నిబద్ధత కలిగినటువంటి వాటికి మనందరం నిదర్శనం. దయచేసి మిత్రులారా, ఇన్సూరెన్స్ తెలంగాణ సంక్షేమ బోర్డులోని పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వటని, వెల్ఫేర్ బోర్డే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే వాటిని చేపట్టాలని రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి అన్నలకు అక్కలకు ముందుగా లాల్సలాం. ఎందుకు వచ్చావు? రాత్రి 12 గంటల నుండి ప్రయాణమై వరదలు వస్తున్నావు, వాగులు వస్తున్నావు, వాటన్నిటిని దాటుకుంటూ హైదరాబాద్ నగరానికి వచ్చినామంటే, లేబర్ ఆఫీస్ ముందు వేలాది మందిగా కూర్చున్నామంటే ప్రభుత్వాలకు వినపడుతుందా, అసలు కనపడుతుందా అనే ప్రశ్న మనకు కలుగుతుంది. 1996లో వచ్చినటువంటి అనేక త్యాగాలతో, అనేక పోరాటాలతో, అనేక రక్తతర్పణాలతో వచ్చినటువంటి భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చట్టం ఏదైతే ఉందో, ఒక పక్కన మోడీ, ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం. మోడీ ఏమో వలస కార్మికుల చట్టాలను నిర్వీర్యం చేస్తూ, సెస్ చట్టాలను నిర్వీర్యం చేస్తూ 44 చట్టాలని 4 కోర్సులు వచ్చి భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి చట్టాలని కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేస్తే, ఇక రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలని ఏమీ తేడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులోని డబ్బులని కాజేయాలని ప్రయత్నం చేసింది తప్ప అక్కడ పనిచేసినటువంటి కార్మికులని వాటి నిజాయితీగా పంపిణీ చేయలేనటువంటి పరిస్థితిలో మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఏం చేశారు గత ప్రభుత్వాలు? 1005 కోట్ల రూపాయలను తరలిస్తే కరోనా టైంలో మేము కరోనాకు సహాయపడతాం, కరోనా కార్మికులకు తిండి పెడుతున్నామని దివాలా కూడా మాట్లాడినటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్నాయి. ఇక ఈ ప్రభుత్వం నియంత్రణ పాలన ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ మనందరం అధికారంలో తెచ్చుకున్నాం. రేవంత్ రెడ్డి గారి సర్కారు 8 నెలల కాలంలో మనం లేబర్ ఆఫీస్ ముందు కూర్చోవాలని
గా మంత్రి పేజీపై చెప్తాం, గా మంత్రికి పక్కనే ఉన్నటువంటి ట్యాంక్ పై పక్కన ఉన్నటువంటి అసెంబ్లీలో కూర్చుంటాడు, అక్కడ పోయి మాట్లాడతాం. కానీ 8 నెలలు కొలువు తీరుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిని కేటాయించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు ఈ లేబర్ ఆఫీస్ నుండి మనం చూస్తున్నాం. ఇక లేబర్ ఆఫీస్ నుండి అధికారులను తప్పతిన్నారంటే మనకు ప్రభుత్వానికి కార్మికులకు మధ్యగా సంధానకర్తలుగా ప్రజల డబ్బులతో ప్రజలు కట్టినటువంటి పన్నులతో కార్మికులు కట్టినటువంటి పన్నులతో జీతాలు తీసుకునేటువంటి లేబర్ అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? గత 15 రోజుల్లో రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు పక్కన అయ్యా మా సంక్షేమ బోర్డులోని డబ్బులనే ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వద్దు మీరు అనే మెమోరాండాలు ఇస్తుంటే, సంతకాల సేకరణ చేస్తుంటే, కలెక్టర్లకు మెమోరాండాలు ఇస్తుంటే, కలెక్టర్ ఆఫీస్ ముందు, మండల ఆఫీస్ ముందు, ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నాలు చేసి మెమోరాండాలు ఇస్తే ఏం చెప్తున్నారు అధికారులు? అయ్యో గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే మీ క్లెయిమ్స్ లేట్ అయ్యాయమ్మా, లేట్ అయ్యాయా, ప్రైవేట్ వాళ్ళకి గొప్పగా పని చేస్తారని చెప్తున్నారు. నమ్ముతామా? మనకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు, మన ఓట్లతో కట్టబెట్టినటువంటి వాళ్ళు, మన ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఆ బాధ్యత నుంచి పక్కకు తప్పుకుంటే ప్రైవేట్ వాళ్ళకు పనిచేస్తున్న సిగ్గుమాలు అధికారులు మాట్లాడుతున్నారు. సమాధానం చెప్పాలనుకున్నాం. అంతేకాదు చాలా స్పష్టంగా భవన నిర్మాణ కార్మికులతో వాళ్ళ చెమటను రక్తంగా మార్చే పెద్ద పెద్ద కట్టడాలు కడతా ఉంటే వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడా కొడతా ఉన్నారు. ప్రభుత్వానికి అధికార దమ్ములే అవ్వలేదు కానీ మనలాంటి పేదోడు 2 రూపాయలు కట్టుకుంటే 3 రూపాయలు కట్టుకుంటే ఒక ఫ్లోర్ వేసుకుంటే అంతా కూర్చుంటారు. అంటే ప్రభుత్వాలు ఎవరి పక్షాన ఉన్నాయి? మన నెలలో మనం కొట్టడానికి బడా బడా బాబుల ప్రభుత్వాలు అధికారులు కూర్చుంటా ఉంటే ఆ ఉన్నటువంటి కొన్ని డబ్బులు వేల కోట్ల రూపాయలు సంవత్సరంలో ఉన్నటువంటి మన బోర్డులో ఉంటే ఈ రోజు 2000 కోట్ల రూపాయలు చెప్తా ఉంది. 2000 కోట్ల రూపాయలు 5 ఏళ్ల కాలం రేవంత్ రెడ్డి సర్కారు డబ్బులు బాధ్య మాటలు, డబ్బులు బాధ్య అబద్ధాలు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు వాళ్ళు బద్దలెక్కడానికి, ఓట్లు దాల్చుకోవడానికి 90 హామీలు ప్రభుత్వం ఇచ్చారు. మనం ఏమన్నా ఇవ్వమని చెప్పినామా? 6 గ్యారెంటీలు ఈ రాష్ట్రంలో ఇయ్యాలా రేవంత్ రెడ్డి సర్కారు మనం ఏమన్నా చెప్పినామా? గతంలో కేసీఆర్ చెప్పినామా? వాళ్ళ ఓట్లు దండుకోవడానికి, వాళ్ళ పక్కన పడుకోవడానికి, పేదలకు మరింత బానిసలుగా సోమరిగా చేయడానికి సంక్షేమ పథకాలు పెట్టి అవి ఇవ్వడానికి చేతగాక సంక్షేమ బోర్డులో డబ్బులు భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వడం సిద్ధపడ్డారంటే మనం రేపు వీళ్ళకి ఏం చేయాలి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడ భవన కార్మికులు శ్రామిక వర్గంలో ఉన్నటువంటి అవకాశంలో సగం, పోరాటంలో సగం, ఉద్యమాలలో సగం అంటూ ఉన్నటువంటి మహిళలు కూడా ఆ రంగంలో 50% ఆడవాళ్ళు పనిచేస్తా ఉంటే మేము 15 ఏళ్ళుగా ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో అయ్యా మహిళల మీద పనిచేయడానికి మౌలిక వసతులు కల్పించాలా? వాష్రూమ్ పొద్దున వాళ్ళు 7 గంటల గంట మీద కూర్చుంటే మూత్రం పోసుకోవడం దిక్కు లేదు. గంటల మీద 10 రూపాయలు కాంప్లెక్స్ తీసుకుంటుందని మాట్లాడితే ఈ రాష్ట్ర మహిళల పరిస్థితి, మహిళా కార్మికుల పరిస్థితి ఈ ప్రభుత్వాలకు పట్టట్లేదు. మన ఓట్లు వచ్చినప్పుడు మన మూతి కడిగే దగ్గర నుంచి, మన ముక్కు దూర్చే దగ్గర నుంచి చాలా పనులు చేస్తారు. నేను చెప్పను. అందుకే ఈ రోజు మా కార్మికుల కోసం సంక్షేమ బోర్డులో పథకాలు డబ్బులు మనం ఇక ఈ రోజు మొదలైంది మన పోరాటం, మన ఉద్యమం. ఈ రోజే మొదటి మెట్టు లేబర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాం. ఇక భవిష్యత్తులో అంచెలంచెల రాష్ట్రాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల పక్షాన నిజాయితీగా పోరాడుతున్నటువంటి కార్మిక సంఘాలు 20 కార్మిక సంఘాలు ఒక తాటి మీద వచ్చినాయి. జెండాలు పక్కన పెట్టి కార్మికులని రక్షణ కల్పించడమే, కార్మిక హక్కులను కాపాడమే, సంక్షేమ బోర్డుని కాపాడుకోవడమే లక్ష్యంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. రేపటి నుంచి ఇక ఈ ఇన్సూరెన్స్ కంపెనీ పోయేంత వరకు మన ఉద్యమం, మన పోరాటం
ఎట్టి ఎస్టీ కార్మికులకు బోర్డు ఏర్పాటు చేయండి. వాళ్ళకి హక్కులు కల్పించండి, వాళ్ళ చట్టాన్ని రండి. కానీ మా డబ్బులు వాడితే ఊరుకోం అని మనం నిలదించి మరొకసారి కర్తవ్యాన్ని బాధ్యతని ఈ రాష్ట్రంలో కార్మిక సంఘాలు తీసుకున్నాయి. ప్రభుత్వం తక్షణమే ఆలోచించి ఉన్నటువంటి స్కీమ్స్ ని పెంచాలని, పెండింగ్ లో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నిటి పెండింగ్ లో ఉన్నటువంటి క్లైమ్ అన్నిటిని వెంటనే క్లియర్ చేయాలనేటువంటి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చినటువంటి పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలా. వెంటనే లేబర్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ అడ్వైజరీ కార్మిక సంఘాల ప్రాతినిధ్యంతో కూడినటువంటి వెల్ఫేర్ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయాలా. అడ్వైజరీ బోర్డు మాత్రానికే భవన నిర్మాణ కార్మికుల నిధులు పెంచాలి. ఏం చేయాలి, ఎట్లా ఖర్చు పెట్టాలని సలహాలు సూచనలు మాట్లాడి ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. అంతవరకు ఆ డబ్బులను ముట్టుకుంటే ఖబర్దార్ నిన్ను అడుగు కదా నియమం. గత ప్రభుత్వాలకు పడినటువంటి దౌర్భాగ్యం నీకు కూడా పట్టబోతుంది. దేశంలో 25 లక్షల మంది ఇందులో ఉంటే 10 లక్షల మంది ఆల్రెడీ పక్కన పెట్టేసారు. 25 లక్షల మంది కాదు ఇంకా ఈ దేశంలో ప్రభుత్వం అనేక అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చింది. ఈ భవన నిర్మాణ కార్మికుల బోర్డు చేర్చడానికి ఏ ప్రయత్నాలు చేయట్లేదు. అంటే ఆ ప్రయత్నం కూడా లేబర్ డిపార్ట్మెంట్ ద్వారానే అడ్డాల వల్ల సభ్యత్వాన్ని చేయించాల్సినటువంటి మరొక బాధ్యత కూడా ప్రభుత్వం చేపట్టాలని చెప్తూ మనం రాబోయే కొన్ని రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ప్రభుత్వం వెంటనే ఆలోచించి దిగొచ్చి కంపెనీల పెండెంట్స్ కార్డులను వెనక్కి తీసుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తూ రాష్ట్ర మూలంలో వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం నుంచి పేరు పేరున విప్లవ తెలియజేస్తున్నాను. సలాం. కార్మికుల ఐక్యత. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఇప్పుడు మన అధికారులు మాట్లాడుతున్నారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి.